స్తోత్రం స్తోత్రం గొప్ప దేవానికి స్తోత్రం 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 మహిమోన్నతులానికి స్తోత్రం 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 దేవాద్వితీయ దేవానికి స్తోత్రం 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 ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన దైవమానికి స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రములు, ప్రభువానికి స్తోత్రములు, మహోన్నతుడైన మా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఆయన మనల్ని ప్రేమించినటువంటి ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఆయన ప్రధాన కాపరిగా ఆయన మనకు ప్రత్యక్షమగు ఆ ఘడియలో ఆయన మనల్ని మరువని దేవుడు, ఆయన మంచి కాపరిగా ఉన్న దేవుడు, ఆయన మాత్రమే మనకు మంచి కాపరిగా ఉన్న దేవుడు. అటువంటి గొప్ప కాపరిని కలిగినటువంటి మనం హృదయమారా చప్పట్లు కొట్టి స్తుతిద్దామా. నీవే గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కాపరివి నాయన, స్తోత్రాలు. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో ఆమేన్. ప్రధాన కాపరిగా
బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరుచుదామండి. నన్ను నీవు మరువని దేవా, నీవు మరువని దేవా. ఈ ఒక్క మాట పాడదాం అందరం కలిసి. నీవే నా మంచి కాపరివయ్యా. స్వరమెత్తి నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. స్వరమెత్తి నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. మరొకసారి మాట పాడదాం. నీవే నా బిగ్గరగా స్వరమెత్తి పాడదాం అందరం కలిసి. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. స్తోత్రాలు. నువ్వు మాత్రమే గొప్ప కాపరివి, మంచి కాపరివి నాయన. ఆ ప్రధాన కాపరివయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు, మమ్మల్ని ప్రేమించిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపతో రక్షించువాడా నీకు స్తోత్రాలు ప్రభువా. హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజున ఒక క్షణముగా యుగముగా మారేనే. నీవు కనిపించని రోజున ఒక క్షణముగా యుగముగా మారేనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ఆయన మాట్లాడని రోజున మన కన్నులకు నిద్ర కరువైపోయిన దినము, ఆయన పెదవిప్పిన రోజున ఆయన సన్నిధి అనగా మన హృదయం ఒక పచ్చిక బయలుగా మారినటువంటి ఆయన నామాన్ని కనపరచుదమ్మా. దేవా, నీవు నాతో మాట్లాడే దేవుడు నాయన. నీవు మాట్లాడకపోతే మా బ్రతుకులు వ్యర్థమైపోతాయి నాయన. అని నుంచి నువ్వు మాతో మాట్లాడేవాడు నీవే ప్రభువా. నువ్వు పెదవిప్పిన రోజున మా హృదయం ఎంతో ఉన్నతంగా పచ్చిక బయలుగా మారుతుంది నాయన. నీకు స్తోత్రాలు. నీవు మహోన్నతుడు అని, సర్వశక్తిమంతుడు అని,
మారా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. స్తోత్రం. నువ్వు మాట్లాడని రోజున మా కనులకు నీకు కరువాయెను. దయచేసి ప్రతి ఒక్కరు లేచిన బడి దేవుడు నా ఆశీర్వదించండి. నువ్వు మాట్లాడని రోజున నీకు కరువాయెను. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి సాక్షిక బయలాయెను. అవునయ్యా, నువ్వు పెదవిప్పిన రోజున ఆ హృదయం పచ్చిక బయలుగా మారుతుంటాను. స్తోత్రాలు ప్రభువా, ఇవే గొప్ప దేవుడు అయ్యా. స్తోత్రాలు ప్రభువా. మా హృదయ స్పందన నీవేనయ్యా. ఈ విశ్వమంతా నీ నామము కనపరిచినట్లుగా నువ్వు పిలిచే దేవుడు నాయన. స్తోత్రాలు ప్రభువా. గొప్పవాడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, జరగమని యోచించిన ప్రతి కార్యమును జరిగించేవాడా స్తోత్రాలు. గొప్పవాడా, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. నిన్ను కలిగి ఉన్నామంటే మనకెంతో సంతోషం నాయన. విశ్వమంతా నీ నామము గణనీయము. ఆయన వరునిగా వచ్చేటువంటి దినములు వధువుగా సిద్ధపడి ఉన్నామా? ఈ లోకానికి, ఈ లోక ఆశలకు, లోక క్రియలకు అలవాటైపోయినటువంటి నీవు నేను దేవుని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా లేదని ఆలోచించమా. ఆయన త్వరితగతిలో వరుడిగా విచ్చేయించిన దినములలో మనము వధువు సంఘముగా సిద్ధపడడానికి మనలో ఉన్న ప్రతి లోపాన్ని విడిచిపెట్టి మనల్ని మనం శుచిపరుచుకుని ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మనల్ని వధువుగా చేసుకోవడానికి గొప్పవాడిగా వస్తుంది. నీవు వరునిగా వధువునైనే నిన్ను చేరగా యుగ యుగాల పొందువని. వధువునైనే నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువని. యుగ యుగాలు నన్నేలు పొందువని. హృదయ స్పందన నీవే కదా యేసయ్యా. హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో. ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో. అడ్డంకుని చుట్టినా నా దేవుడే నే విడువకుందును. అడ్డంకులన్నీ నన్ను చుట్టినా నా దేవుడే నేను విడువకుందును. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది.
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా చల్లనైనది ఆయన ప్రేమ తేనె కంటే తీయనైనది నా వారే నన్ను విడిచిన నా బంధువులే దూరమైన నా వారే నన్ను విడిచిన నా బంధువులే దూరమైన ఏ తోడులే ఒంటరినైనను నా తోడు క్రీస్తుని ఆనందించును ఏ తోడు లేక ఒంటరినైనను నా తోడు క్రీస్తుని ఆనందించును తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా చల్లనైనది తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా చల్లనైనది నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు స్వరమెత్తి మాట పాడదామా నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను 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 నన్ను ప్రేమించెను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను స్తోత్రము నాయన నన్ను ప్రేమించిన వాడా నా కష్టకాలంలో తోడైన వాడానికి స్తోత్రాలు ఈ ఆత్మతో రక్షించిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ రక్తము చేత మమ్మల్ని ప్రోక్షించిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ విలువైన రక్తంతో మమ్మల్ని కొన్నవాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము మాకున్న శైలవా మాకున్న శృంగమా మా యొక్క ఆధారమానికి స్తోత్రాలు ప్రభువా సజీవులే నిన్ను స్తుతిస్తారయ్యా ఇంతవరకు మమ్మల్ని రక్షించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా గొప్ప దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు శ్వాసించే గాలి అది నీ జాలి ఎంతైనా నమ్మదగినా వాత్సల్యపూర్ణుడా
నమ్మదగిన వాత్సల్యపు నా యేసయ్యా నా ఆరాధ్య దైవమా నీవే నా తండ్రివి నా ప్రాణనాథుడా నీకే నారాధన నీకే నా జీవన సజీవులు సజీవులే నిన్ను స్తుతించెదరు ఇంతవరకు జీవుడనై స్తుతించుచున్నాము సజీవులు సజీవులే నిన్ను స్తుతించెదరు ఇంతవరకు తోడునా మా మంచి కాపరి మా యేసయ్యా మా ఆరాధ్య దైవమా నీవే నా తండ్రివి నా ప్రాణనాథుడా నీకే నారాధన నీకే నా జీవన నా బంగారం ఆరాధన ప్రాణప్రియుడ ఆరాధన నా బంగారం ఆరాధన ప్రాణప్రియుడ ఆరాధన స్తోత్రం నీకే నా యేసయ్యా నేనర్పించెదను జీవితకాలము స్తోత్రం నీకే ఆరాధన అర్పించెదన జీవితకాలము హల్లెలూయా 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 రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 నా సర్వం నీకే అర్పింతును నీకే నేను లొంగిపోదును నా సర్వం నీకే అర్పింతును నీకే నేను లొంగిపోదును ఏ అర్హత నాలో లేకున్నాను వట్టినైన నన్ను ఎన్నుకున్నావు ఏ అర్హత నాలో లేకున్నాను చేయి పట్టి నడిపించావయ్యా నా బంగారం ఆరాధన స్వర్గ ప్రాణప్రియుడ ఆరాధన బంగారం ఆరాధన ప్రాణప్రియుడ ఆరాధన
చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ మార్గమునే నడిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యమునే సాగేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. రెండు చేతులు పైకెత్తి ఆరాధన యేసునికే, ఆరాధన ఆరాధన యేసునికే. నా కన్నీరంతా తుడుచువాడా, సంతోషమును ఇచ్చువాడా. నా కన్నీరంతా తుడుచువాడా, సంతోషముతో నించువాడా. ఎన్ని కష్టాలైనా నేను విడువను, ఎంత బాధైనా నేను మరువను. చెప్తాం ఈ మాటలు, వాగ్దానం చేద్దాం ఆయనకి. ఎన్ని కష్టాలైనా నేను విడువను, ఎన్ని బాధలైనా నేను మరువను. నా ఆరాధన నీకే, నీకే. నా ఆరాధన యేసునికే. ఈ మాట చివరిసారిగా పాడదామా? ఆరాధన యేసునికే, నీకేనయ్యా ఆరాధన యేసునికే. రెండు చేతులు పైకెత్తి హల్లే హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమే. మనం క్రైస్తవులు ఉన్నామంటే ఎటువంటి శ్రమ ఎదురైనప్పటికీ, ఎటువంటి కష్టం ఎదురైనప్పటికీ విశ్వాసంతో ఆయన ఎదుట నమ్మకంగా నిలబడినట్లయితే ఆయన మనకి ఒక నీతి కిరీటంను సిద్ధపరిచి ఉన్నాడండి. ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలంటే శ్రమలనే కొలిములో మనం నలగొట్టబడాలి. ఇరుకులని, ఇబ్బందులనే పరిస్థితుల్లో మనం నలగొట్టబడాలి. ఎందుకంటే మన ఆత్మ బలపడాలంటే మన శరీరం నలగొట్టబడాలి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అదే రీతిగా నలగొట్టబడ్డారు. మన నిమిత్తము, మనం చేసిన ప్రతి పాపము నిమిత్తము, మనం చేసిన ప్రతి దోషము నిమిత్తము ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు కనుకనే మనం ఈ రీతిగా ఉన్నాం. మన కొరకు వెల చెల్లించిన ఆ గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వెంత ఉన్నతమైన వాడు అంటే మా కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు నాయన, నీకంటే గొప్పవారు ఎవరూ లేరు నాయన. నువ్వు మాట ఇచ్చి తప్పని వాడు నాయన. మనుషులు మాట ఇచ్చి తప్పుతారేమో కానీ నువ్వెన్నటెన్నటికీ మారని వాడు నాయన, మాట తప్పని వాడు నాయన. నువ్వు మాట మాత్రము సెలవిస్తే అద్భుత కార్యములు జరిగించే దేవుడు. గోలనాడు నీ మాట చేతనే కదయ్యా, ఇగో నీ మాట చేతనే కదయ్యా నీటిని ద్రాక్షరసంగా మార్చిన వాడు. ఇదిగో నీవు శుద్ధిని కమ్ము అని అనగాని నాడు శుద్ధినిగా చేసిన దేవుడు నీ మాటే ప్రభు. నీ మాటలో ఎంతో ప్రభావం ఉన్నది నాయన. అటువంటి ప్రభావము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి
గొప్ప దేవానికి స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు నాయన. నీవు ఎంతో ఉన్నతమైన వాడవు నాయన. నిజమే, నీవు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయని అన్నాడు నీవు పలికిన రీతిగా. ఇదిగో మేము స్తుతించే సజీవమైన రాళ్ళుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మన్ను ఎంత మాత్రం నిన్ను స్తుతించదయ్యా. సజీవులే నిన్ను స్తుతిస్తారు తండ్రి. మేము పీల్చుకున్నటువంటి ఈకనైతే ప్రభువా ఊపిరినైనా నీవిచ్చినదేనయ్యా. ఇదిగో నీ సెలవు లేనిదే ప్రభువా. భోజనము చేయడానికి కూడా మేము తగము నాయన. నీ కృపచేత మమ్మల్ని భద్రపరిచి ప్రభువా, మా బలము కానీ మా శక్తి కానీ మేము చేసుకునేటువంటి ఉద్యోగాలు కానీ ఎంత మాత్రము తండ్రి నాయన నీ కృపకు సాటి రాదు నాయన. నీకు వందనాలు. నిత్యము నీకు కృతజ్ఞులుగా ఉండినట్లుగా దేవా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రాలు. దేవా మీరు పాపులను పిలివచ్చినారయ్యా, ప్రేమించవచ్చినారయ్యా. పెంట కుప్పల మీద ఉన్నటువంటి దీనులని లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. నీ మహోన్నతమైన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు తండ్రి నేను చేసినటువంటి ప్రతి స్తుతి ప్రతి ఆరాధన ప్రభు, పాడిన ప్రతి పాట తండ్రి నీ నామం మహిమపరచబడిందని మేము నమ్ముచున్నాం ప్రభు, విశ్వసిస్తున్నాం నాయన. నిత్యము తండ్రి మాలోనైతే నీ అగ్నితో నింపమని మండించమని అడుగుచున్నాను దేవా. ఇదిగో ప్రభా ఈ ఆవరణలో మాత్రమే కాదు నాయన, మేము అడుగు పెట్టిన ప్రతి స్థలమల్లా ప్రభా నీ అగ్ని చేత నింపబడినట్లుగా సహాయం చేయండి. ఎందుకంటే నీ అగ్నిలో ఉన్నటువంటి శక్తి ఎందులోనూ లేదు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. నీ మాట మాత్రమే ఉన్నతమైనది నాయన. నీకు స్తోత్రాలు.